కూటమి నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు వైసీపీ నేత పోతిన మహేష్. కూటమి రాజకీయం కాదు, అది కుమ్మక్కు రాజకీయమని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దగ్గరపడి ఉన్న శునకం పవన్ కళ్యాణ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే 25 ఏళ్లు కూడా సీఎంగా జగనే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాజకీయం మరో పక్క. అందుకనే కూటమి రాజకీయాన్ని కుమ్మక్కు రాజకీయం అని ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజల కోసం వాళ్ళు జతకట్టాల, అధికారం సాధించాలి, భూములు కొట్టేయాలి, లక్షల కోట్లు సంపాదించాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోనే టీడీపీ, జనసేన, బీజేపీ జతకట్టాయన్నటువంటి వాస్తవం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ చాలా కాలం ప్రచారం చేశారు, కొండంత రాగం తీశారు. తీరా చూస్తే 24 సీట్లు అన్నారు, 21 సీట్లు అన్నారు. చివరికి జనసేన పార్టీ కార్యకర్తలకో నాయకులకో దక్కింది కేవలం 11 సీట్లే. ఈ అంకెలు చూస్తే జగన్ గారి దెబ్బకి పవన్ కళ్యాణ్ మైండ్ బ్లాంక్ అయ్యి కింద పడిపోయారనే విషయం అందరికీ అర్థమవుతుంది. ఓటమే భయంతోనే ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారు ప్రాలాపనలు పేలుతా ఉన్నారు. నిరంతరమైన జనసేన కేడర్ని కానీ కాపుల్ని కానీ అవమానించే దిశగానే మాట్లాడుతూ ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ స్థాయి ఎంత దిగజారిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి.